అందరికీ నమస్కారం. ఈరోజు వసంత పంచమి జగన్నాథ్ కుటీర్లో నేను జగన్నాథ్ గురించి లెమన్ రైస్ చేస్తున్నాను. ముందుగా మనము ఒక గ్లాస్ బియ్యాన్ని, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యాన్ని గ్లాసున్నర నీళ్ళని పోసి వండి పెట్టుకున్నాము. లెమన్ రైస్కు తగిన సామాగ్రి. మీకు చిన్నపిల్లలు రోజు మారం చేస్తుంటారు, రోజు ఒకటే కూర వండుతున్నావు మమ్మీ అని. ఇది పిల్లల గురించి అండి. ఇది స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి 5 నిమిషాల్లో చేసుకునే వంట. ఒక క్యారెట్ తురుము, సగం నిమ్మకాయ, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, ఒక పచ్చిమిర్చి. పిల్లలు ఎక్కువగా కారం తినరు కనుక చూపెడుతున్నాను. నువ్వులు. ఈ నువ్వులు వేయడానికి ఏంటంటే ఈరోజు పిల్లలకు కాల్షియం చాలా తక్కువగా ఉంటుంది కనుక టాబ్లెట్స్ వాడకుండా నువ్వులను వాడదామని చూపెడుతున్నాను. ఒక చెంచా పసుపు, తగినంత ఉప్పు, మళ్ళీ వేరుశనక్కాయలు, శనగపప్పు, ఇంగువ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేద్దాం. గిన్నె వేడేంత వరకు మా చిన్ని తోటలోని మీకు చెప్తున్నాను. ఇది కొత్తిమీర అండి. నేను రోజు జగన్నాథ్కు వాడుతుంటాను కూరలో. ఇది బెండకాయ అండి. ఈ బెండకాయ చూడండి. ఇది టమాటా. ఇది చూడండి. ఇవి నా జగన్నాథ్ తోటలోనే చిన్ని. ఈ మందార పువ్వు కూడా నా తోటలోనివి. ఇవి మామిడాకులు మా తోటలోనివి. గిన్నె వేడైపోయింది కదా, దీనికి తగినంత నూనె పొద్దాం. నూనె ఎక్కువగా వాడకుండా చేద్దాం పిల్లలకు. ముందుగా పల్లీలను, శనగపప్పును వేసుకుందాం. పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఈ పచ్చిమిర్చి నుండి ఈ లెమన్ రైస్లోకి పచ్చిమిర్చి చాలా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిగా ఉంటే లెమన్ రైస్లో టేస్ట్ ఉండదు. తర్వాత 2 కరివేపాకు ఆకులు, ఒక చెంచా జీలకర్ర, తగినన్ని ఆవాలు, ఒక చెంచా పసుపు వేసి కలుపుకుందాం. చూడండి, పల్లీలు వేగిన వాసన వస్తుంది పచ్చిమిర్చితో సహా. ఇలా ఉంటేనే లెమన్ రైస్లో చాలా బాగుంటుంది. తర్వాత ఒక గ్లాస్కు నేను 1 చెంచా ఉప్పు వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత ఒక 2 నిమిషాలు గ్యాస్ ఆపివేద్దాము. అన్నాన్ని ఒకసారి చూసుకుందాము. చూడండి, అన్నం ఇలా పలుకుగా ఉండాలి. ఈ విధంగా ఈ అన్నాన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. అన్నాన్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం. చూడండి లెమన్ రైస్ కలర్ ఎలా వస్తుందో చూసారా.
ఇప్పుడు ఏం చేద్దామంటే అందరూ చేసే విధంగా కాకుండా ఒక వెరైటీగా చేస్తున్నాను. పిల్లలకు ఇష్టంగా క్యారెట్ ఎక్కువ మంది పిల్లలు తినడానికి ఇష్టపడరు కనుక ఈ లెమన్ రైస్లో క్యారెట్ నువ్వులు పైనుంచి వేద్దాం. క్యారెట్ తురుముకుంది ఇది చూడండి. ఇప్పుడు నువ్వులు వేద్దాం. మా ఇంట్లో మా బాబుకు నువ్వులు ఇష్టం కనుక నేను మొత్తం వేసేసి చూపెడుతున్నాను. తర్వాత గ్యాస్ ఆపి వేసిన తర్వాత ఎప్పుడైనా నిమ్మకాయను పిండుకోవాలి, లేదా నిమ్మకాయ టేస్ట్ తగ్గుతుంది. చూడండి, నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను కానీ అందులోనే సగం మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం. నేను